ఏంటి? ఎలా ఉందండి శివం బజే? శివం బజే చూసారండి ఇప్పుడే, అద్భుతంగా ఉంది సినిమా. ఎక్కడ ఒక బోరింగ్ లేదు, మంచి యాక్షన్ డ్రామా థ్రిల్లర్ అండి. చెప్తున్నా ప్రతి ఒక్క ట్విస్ట్ అసలు ఎవరు ఊహించారండి. క్లైమాక్స్ చాలా రోజులు గ్యాప్ వచ్చింది హిడింబా తర్వాత. yes అవునండి, చెప్తున్నా కదా, హిడిమన్ మించిపోయింది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు, పర్ఫెక్ట్ గా ఉంది మూవీ మాత్రం. కాన్సెప్ట్ అసలు ఆ కాన్సెప్టే కొత్తదండి. సో అది ఆ డైరెక్టర్ వచ్చేసి అఫ్సర్ ఒక ముస్లిం అయినప్పుడు కూడా హిందూ అంటే లైక్ శివుంది అది అద్భుతంగా చూపించాడు. అంటే ఈ మధ్య కాలంలో వచ్చే మూవీస్ అన్ని కూడా డివోషనల్ గానే వస్తున్నాయి కదా, మరి బోర్ కొట్టదా జనాలకి? బోర్ కొట్టండి, దేవుడు అంటే భక్తి కానీ ఎవరికి బోర్ కొడుతుంది దేవుడు అంటే. ఇప్పుడు కొందరికి సాయిబాబా ఇష్టం, కొందరికి శివుడు ఇష్టం, కొందరికి వినాయకుడు ఇష్టం. సో అంతే కదా. ఇప్పుడు దాంట్లో భక్తిలో బోర్ ఎందుకు కొడుతుందండి? మీరు మరీ ఎలా అడుగుతున్నారు? భక్తిలో బోర్ ఎందుకుంటే చెప్పండి. భక్తి ఒక ముక్తికి మార్గం అండి. అట్లనే ఇందులో హీరో హీరోయిన్ కెమిస్ట్రీ అనేది వితౌట్ రొమాన్స్ ఎలా అనిపించింది? రొమాన్స్ అంటే మామూలుగా జస్ట్ అది రొమాన్స్ లేకుండా అలాంటి సినిమా కాదండి ఇది. మనకి ఏంటంటే ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్, ట్విస్టులు మాత్రం ఎవరు ఉంచారు. క్లైమాక్స్ కానీ ఆ ఇంటర్వెల్ సీన్స్ కానీ. అశ్విన్ బాబుకి మంచి ఒక కంబ్యాక్ అండి. అశ్విన్ బాబుకి ఇది ఒక మంచి కంబ్యాక్. అశ్విన్ బాబు ఈ సినిమాతో వేరే రేంజ్ అంతే. ఇక బ్లాక్ బస్టర్ విఎఫ్ఎక్స్ కానీ అదే చెప్తున్నా కదా, శివుడిది విఎఫ్ఎక్స్ కానీ. ఇప్పుడు మనం హనుమాన్ చూసాం కదా, సో సేమ్ గూగమ్స్ అండి చెప్తున్నా. ఎస్ అశ్విన్ బాబుకి మంచి బర్త్డే గిఫ్ట్, మంచి కంబ్యాక్ అది.